ఎవరైనా ఒక వ్యక్తి ఒక పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి, నేను ఒక కాస్ట్‌లీ వాచ్‌ని దొంగతనం చేశాను. ఆ వాచ్ నా జేబులోనే ఉంది. దాని మీద వెంటనే మీరు విచారణ చేయండి అని అడిగితే, ఎక్కడైనా ఏం జరుగుతుంది అంటే, వెంటనే ఆయన జేబులో ఉన్న వాచ్‌ని బయటికి తీయమని చెప్పి, ఆ బయటికి తీసే ముందు అక్కడ ఎవరన్నా ఒకరిని సాక్షిని పెట్టుకొని, ఆ సాక్షి ముందు ఆ వాచ్‌ని బయటికి తీయించి, ఆ వాచ్ వాల్యూ ఏంటి? అతను ఎక్కడ దొంగతనం చేశాడు? ఎవరు చెప్పడం వల్ల దొంగతనం చేశాడు? ఈ దొంగతనం చేసే క్రమంలో ఆయన ఎలాంటి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చేశారని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఫైనల్గా దాని మీద ఒక కేసు కడతారు. కానీ ఇదే తరహా అంటే దీన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. ఇదే తరహా ఒక ఆలోచన విధానంతో ఒక వ్యక్తి వచ్చి 10 సంవత్సరాల క్రితం వరకు ఒక 14-15 సంవత్సరాల పాటు వందలాది మందిని నేను చనిపోయిన శవాలు నా దగ్గర తీసుకుని వస్తే వాళ్ళందరినీ నేను ఒక ప్లేస్లో నేను ఖననం చేశాను. దానికి సంబంధించి మీరు విచారణ చేయండి. చేసి దాంట్లో నిజానిజాలు మీరు బయట పెట్టండి. దానికి అవసరమైతే అక్కడ ఎక్కడెక్కడైతే నేను శవాల్ని నేను పూడ్చిపెట్టానో ఆ శవాల్ని నేను తీసి చూపిస్తానని చెప్తుంటే, ధర్మస్థలానికి సంబంధించి కర్ణాటకకు సంబంధించిన ధర్మస్థల ఇష్యూ ఏదైతే మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నామో ఆ ఇష్యూలో మాత్రం ఇప్పటివరకు ఎవ్వరూ అసలు కనీసం రెస్పాండ్ అవ్వని పరిస్థితి కనిపిస్తుంది. అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే ఎవరైనా ఒకరు నేను నేరం చేశానని చెప్పిన వెంటనే ఆ నేరానికి సంబంధించిన మూలాలను పట్టుకొని దానికి సంబంధించిన ఆధారాలను సేకరించి ఎవరైతే నిందితులు ఉన్నారో ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేలాగా చేయడం అన్నది ఈ మన వ్యవస్థలో ఉంటుంది. కానీ అక్కడ మాత్రము ఒక వ్యక్తి వచ్చి నేనే వందలాది శవాల్ని ఖననం చేశాను, ఎక్కడెక్కడ ఖననం చేశాను చూపిస్తానని చెప్పడంతో పాటు ఆల్రెడీ ఇప్పటికే అలా ఖననం చేసిన ఒక అస్థిపంజరాన్ని బయటికి తీసి దాని ఒక బ్యాగ్లో వేసుకొని మరీ వస్తుంటే అక్కడ ఉన్న ప్రభుత్వం కానివ్వండి, అక్కడ ఉన్న పోలీసులు కానివ్వండి ఇప్పటికీ ఉదాసీనంగా వ్యవహరించడం ఏదైతే ఉందో అది చాలా అనుమానాలకు దారితీస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నానన్న ప్రశ్నకు సమాధానం వెతకడం కన్నా ఎందుకు ఇలా చేసేదానికి ముందుకు వెళ్తున్నా అన్న విషయంపైన అందరూ ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు. కొన్ని లాజిక్స్ ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాము ఏదైతే కంప్లైంట్ ఇవ్వడం కానివ్వండి, ఆ తర్వాత గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయ్యి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఇప్పుడు అక్కడ వేసింది. మామూలు వాళ్ళు కాదు, చాలా మంచి టీంని అక్కడ ఇప్పటికే డిప్లాయ్ చేసిన తర్వాత కూడా ఆ సిట్ టీం ఇప్పటివరకు కూడా జాబు స్టార్ట్ చేయలేదు. ఏదో చిన్నవాళ్ళు అనుకుంటారేమో కాదు, చాలా కీలకమైన రోల్స్లో ఉన్న 4 వ్యక్తుల్ని ఆ సిట్లో సభ్యులుగా వేశారు. ఆ సభ్యులుగా వేసిన వాళ్ళు ఎవరంటే డిఐజీ, ఎవరైతే ఇంటర్నల్ డివిజన్ ఎవరైతే దానికి సంబంధించిన డిఐజీ ఉన్నారో, డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఉన్నారు కదా, డాక్టర్ ప్రణవ్ మొహంతి. ఈయన గురించి చాలామంది తెలుసు. ఆయన చాలా ఫేమస్ పర్సను. మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కానీ మనం మాట్లాడుకునే టాప్ 5 కాప్స్ లాగా ఆయన కూడా అక్కడ ఒక కాప్ అనమాట. డెప్యూటీ ఐజీ ఒక ఆయన ఉన్నారు, ఎంఎన్ అనుచేత్. ఆయన ఒకరిని ఆ సిట్లో భాగస్వామి చేశారు. అంతేకాకుండా గతంలో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే మునిరత్నం సంబంధించిన ఈ మర్డర్ కేసు, అలాగే ఏదైతే రేప్ అండ్ మర్డర్ కేసు ఉందో ఆ మర్డర్ కేసుని అప్పుడు సాల్వ్ చేసిన సౌమ్యలత, డాక్టర్ డిప్యూటీ స్వీపీ ఎస్కే సౌమ్యలత కూడా ఇందులో ఒక భాగస్వామిగా ఉంటే, ఎస్పీ జితేంద్ర కుమార్ దయావన్ కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నారు. ఈ 4గురిని కలిపి ఒక సిట్ బృందాన్ని వేశారు. కానీ ఇక్కడ అనుమానం వస్తుంది ఎక్కడ అంటే, ఈ మొత్తం ఇష్యూని ఇన్వెస్టిగేట్ చేయడానికి స్టార్టింగ్లో వేసిన ఎవరైతే ఎస్హెచ్ఓ ఉన్నారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఆయన ఒక 29 ఇయర్స్ సబ్ ఇన్స్పెక్టర్ వేయడం అన్నది స్టార్టింగ్లో ఇబ్బంది పెట్టింది, కొద్దిగా విమర్శలు తావిచ్చింది. ఆ తర్వాత ఏదో ముందుకెళ్ళారు. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఆ విజిల్ బ్లోయర్ ఎవరైతే వచ్చారో 10 సంవత్సరాలు, ఎందుకంటే 2014లో ఆయన ధర్మస్థలాన్ని వదిలిపెట్టి పారిపోయారన్నారు. 2025లో ఇప్పుడు వచ్చి నేను వందలాది శవాల్ని ఖననం చేశానని చెప్పే క్రమంలో ఎవరైతే లాయర్ ఉన్నారో లాయరే, అంటే ఇతను తరఫున వాదిస్తున్న లాయరే చెప్తున్నారు అతను సక్సెస్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంది. కానీ ఎందుకో పోలీసులు దీని మీద రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అవ్వకపోవడం చూస్తుంటే, ఎందుకంటే ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చే వాళ్ళు చిన్న వ్యక్తులుగా, ధర్మస్థలానికి సంబంధించిన ట్రస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కీలకమైన వ్యక్తుల మీద ఇప్పుడు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అక్కడ నిజంగా నేరం జరిగిందా లేదా అని అనుమానం ఉన్న వాళ్ళకు కూడా ఎస్ అక్కడ నేరం జరిగిందేమో అనే ఒక అనుమానం వచ్చేలాగా వీళ్ళు వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చి నేను చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ నేను బరియలు చేశాను నేను చెప్పిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వకపోవడం చూస్తుంటే, ఎందుకు నిజంగానే అతను ఏవైనా గుర్తుపడితే, అక్కడ ఏవైనా అస్థిపంజరాలు బయటపడితే మనం మాట్లాడుకున్న ఆ సోకాల్డ్ పెద్ద మనుషులు ఏమైనా ఇక్కడ ఇరుక్కుంటారనే భయంతో వీళ్ళు చేయట్లేదా ఏమనేది అర్థం కావట్లేదు. అంతేకాకుండా ఈ ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఇది మొత్తం నడుస్తున్న తీరంతా కూడా చాలా అనుమానాలు తావిస్తుంది. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో అడ్వకేట్ చాలా క్లియర్గా చెప్తున్నారు. మనకి ఎవరైతే విజిల్ బ్లోయర్ ఉన్నారో ఆయన చెప్పిన దాని ప్రకారము ఒక అంటే ఆడపిల్ల శవాన్ని ఒకవేళ పూడ్చిపెట్టాలనుకున్నా 2 feet విడ్త్, ఒక 5 feet 6 feet హైట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి పూడ్చిపెట్టి ఉంటారు. వందలాది మందిని ఒకవేళ చేసినా సరే అతను ఎగ్జాక్ట్ ప్లేస్ని ఐడెంటిఫై చేయకపోతే అక్కడ అస్థిపంజరం దొరకదు.
అంటే దొరికే ఛాన్సెస్ అది ఆల్రెడీ అక్కడే 50% అయిపోయింది. అంతేకాకుండా 11 సంవత్సరాల ముందు ఆయన అక్కడ బెరైల్ చేశాడు. 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ ప్లేస్ని గుర్తుపట్టడము. ఎందుకంటే 10 ఏళ్లలో చాలా మార్పులు వచ్చుంటాయి మనందరికీ తెలుసు. నిజంగా అప్పట్లో ఉన్న మొక్కలు ఇప్పుడు పెద్ద మాన్లు అయ్యి ఉంటాయి, పెద్ద చెట్లు అయ్యి ఉంటాయి. అలాంటివైనా అక్కడ చేసుకున్నారు. ఓపెన్ స్పేస్ అయితే కాదు అది. నేత్రావతి నది దాని స్వరూపాన్ని మార్చుకొని ఉంటుంది, దాని విస్తీర్ణాన్ని మార్చుకొని ఉంటుంది. 10 ఏళ్ల పాటు ఏం జరిగింది అన్నది ఎవరికీ తెలియదు. కానీ పోలీసులు ఎందుకు, ఎవరికి అర్థం కాని విషయం ఇది. ఎందుకు పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లకుండా ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారు? ఇప్పటిదాకా జరిగిన పరిణామాలన్నీ అయితే నిజంగానే అతను ఐడెంటిఫై చేయాలి, చేసిన ప్లేస్లో తవ్విన తర్వాత అక్కడ అస్థిపంజరాలు బయటపడాలి. నేను చెప్పినట్టుగా 2 feet by 5 feet 6 feet ఉన్నదాన్ని ఒక అడుగు అటు ఇటుగా అయినా సరే ఒకవేళ తవ్వినా సరే అక్కడ ఏం దొరకదు. ఎందుకంటే అదేం ఏనుగో లేకపోతే పెద్ద జంతువో కాదు, చిన్న మనిషి. అది మహిళలు, స్కూల్ వెళ్ళే పిల్లలు అని చెప్తున్నారు కాబట్టి 5 అడుగుల కన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళని బరేలు చేసిన ప్రాంతంలో ఒక 5-6 ప్లేసెస్లో వెతికిన తర్వాత ఒకవేళ దొరకకపోతే అతని మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మోరో లేదని అతను కూడా చెప్తున్నాడు. తప్పుడు కేసులు పెడితే నా మీద ఎలాంటి చర్యలు ఉంటాయో నాకు తెలుసు, అయినా సరే నేను చెప్తున్నాను. నేను చెప్పడానికి కారణం ఏదో చట్టానికి భయపడో లేకపోతే న్యాయానికి బెదిరో కాదు. నేను ఓన్లీ నా మనస్సాక్షికి సమాధానం చెప్పుకోలేక 11 ఏళ్ల నుంచి నేను ఈ గిల్ట్ని మోయలేక ఇవాళ నేను బయటకు వచ్చి చెప్తున్నానని చెప్పి అంటున్నాడు. అతను ఒకవేళ తప్పుగా చెప్పాడు అంటే ఇంత పెద్ద కేసు హిస్టరీనే మారిపోతుంది. అలాంటి నేపథ్యంలో ఎందుకు పోలీసులు వ్యవహరిస్తున్న విషయం పైన ప్రతి ఒక్కరికి డౌట్స్ ఉన్నాయి. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా పోలీసులకే ఉంటుంది. థ్యాంక్ యూ.